రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఏపీపీఎస్సీ ఆల్రెడీ ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓకు సంబంధించి కావచ్చు, అదే మాదిరిగా జూనియర్ అసిస్టెంట్ ఎక్కడైతే మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కొరకు, అదే మాదిరిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ ఉద్యోగాల సంబంధించి కొరకు ఏపీపీఎస్సీ నిన్న రోజు అంటే 11/12/2024 ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసింది. అంటే గతంలో ఒక 4 నోటిఫికేషన్లకు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసింది, నిన్న ఒక 2 నోటిఫికేషన్లకు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసింది. సో మొత్తం ఏపీపీఎస్సీ దగ్గర ఇప్పటివరకు ఎగ్జామ్ డేట్స్ ఇవ్వకుండా ఉన్న ఒక సుమారుగా 15 నుంచి 17 చిన్న చిన్న నోటిఫికేషన్లలో ఒక 6 నోటిఫికేషన్లకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసింది. ఇక చాలా మంది ఎక్కువ ఈ 17 నోటిఫికేషన్లు ఎగ్జామ్ డేట్స్ ఇవ్వకుండా ఉన్న 17 నోటిఫికేషన్లలో పెద్ద నోటిఫికేషన్స్ ఏంటంటే డిఎల్ నోటిఫికేషన్ ఒకటి, అదే మాదిరిగా జేఎల్ నోటిఫికేషన్ ఒకటి, అదే మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఎల్ నోటిఫికేషన్ ఒకటి. ఈ 3 నోటిఫికేషన్లకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇంకా ఏపీపీఎస్సీ ప్రకటించలేదు. సో ఇక్కడ ఈ జేఎల్ కానీ డిఎల్ కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులలో ఒక రకమైన ఒక రకమైన ఫీలింగ్, అంటే ఎగ్జామ్ డేట్స్ ఇస్తుందా ఇవ్వదా, లేకపోతే ఈ నోటిఫికేషన్ లో ప్రకటించిన ఈ పోస్టులన్నింటినీ రాబోయే జాబ్ క్యాలెండర్ లో ఏమన్నా విలీనం చేస్తారా, ఈ డౌట్స్ తో చాలా మంది కాల్ చేస్తారు. సో ఇక్కడ ఒక విషయం మాత్రం పర్ఫెక్ట్ చెప్పగలుగుతాం. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్స్ ఏవైనా కానీ రాబోయే వాటిని జాబ్ క్యాలెండర్ లో విలీనం చేసే ప్రక్రియ మాత్రం జరగదు. కాబట్టి డిఎల్ కానీ జిఎల్ కానీ ప్రిపేర్ అయ్యే మిత్రులు నిర్భయంగా బాగా చదువుకోండి. ఇది ఎక్కడ విలీనం చేయాలంటే జాబ్ క్యాలెండర్ లో విలీనం చేయాలి. రెండోది, ఇక ఎగ్జామ్ డేట్స్ విషయంలో మీకున్న ఆ యొక్క సందిగ్ధత ఏంటంటే ఎందుకు ఇలా వస్తుందంటే, ఏవైతే చిన్న చిన్న నోటిఫికేషన్స్ కు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కంప్లీట్ చేస్తుంది ఏపీపీఎస్సీ, ఇక నెక్స్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు 6 ఇచ్చింది కాబట్టి రాబోయే కాలంలో నాకు తెలిసి నెల చివరి నాటి డిసెంబర్ 28 నుంచి 31 మధ్య, డిసెంబర్ 20 తర్వాత నుంచి 31 మధ్య ఎగ్జామ్ డేట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిఎల్ కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మీ ప్రిపరేషన్, మీ సబ్జెక్ట్ ను క్లియర్ గా చదువుకుంటూ మీ సబ్జెక్ట్ లతో పాటుగా మీకు ఉద్యోగాన్ని సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించే జనరల్ స్టడీస్ మీద మాత్రం బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. జనరల్ స్టడీస్ 150 మార్కులు కనీసం మనం 80 నుంచి 90 మార్కులు మనం స్కోర్ చేయగలిగితే మాత్రమే మన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ ని వర్తమాన అంశాలతో మరి లింక్ చేసుకుంటూ మన ఆదినారాయణ అకాడమీలో క్లాసెస్ టీచ్ చేస్తున్నాం. సింపుల్ వేలో, సులభమైన మార్గంలో జనరల్ స్టడీస్ ని మనం మీకు అందిస్తున్నాం. కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా వీలైతే మన దగ్గర ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన డిస్క్రిప్షన్ లో మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకసారి నాకు కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు ఎగ్జామ్ డేట్స్ గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ డేట్స్ డిసెంబర్ 20 నుంచి 31 మధ్య తప్పనిసరి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ని జాబ్ క్యాలెండర్ లో విలీనం చేసే అంశం అయితే ప్రభుత్వం దృష్టిలో లేదు. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టేసుకొని మీ సబ్జెక్ట్ ను చదువుకుంటూ జనరల్ స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.